ఇది ఎంతవరకు పరాకాష్ఠకి చేరిందో ఒకసారి మీ అందరికీ కూడా చూపిద్దామని ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇంకా ఈ విధంగానే ఇంకా రోడ్లు కూడా ఆక్రమించేస్తారు, రోడ్లు కూడా అమ్మేస్తారు. ఆ రకంగా ఈరోజు టీడీపీ నాయకులు ఈ పామరు నియోజకవర్గంలో తయారయ్యారు. అయ్యా, దర్గాని మెయింటైన్ చేయడం కోసం ఈ ల్యాండ్ ఇస్తే మీరు ఈ ఎమ్మెల్యేని మెయింటైన్ చేయడం కోసం ఈ దర్గా ల్యాండ్లు కూడా కబ్జా చేసి ఇది చేయడం ఎంత దారుణమో ఒకసారి ప్రజలకు తెలియజేద్దామని, మీ ద్వారా ప్రజలకు తెలియజేసే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అట్లాగే చాలా విషయాలు ఇంకా రోజు రోజుకి కూడా చాలా ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడతా ఉన్నాయి. 2 సంవత్సరాల్లో ఏం జరిగింది అనేది. అదేనంటే కళ్యాణ్ అనిల్ కుమార్ అవినీతి పరుడు అంటారే, అవినీతి పరుడు నేను కాదు, మీరు అవినీతి పరులు. మీరు నిజంగా నేను అవినీతి పరుడిని, నేను ఏదైనా అవినీతి చేసి ఏదైనా కబ్జాలు చేస్తే మీరు ప్రభుత్వం ఉంది కదా, మీరు ఎంక్వైరీ చేయండి, చర్యలు తీసుకోండి నా మీద. అదేమనంటే ఇల్లు కట్టుకున్నాడు అంటారు. ఇల్లు కట్టుకునేది ఏంటి? 300 గజాల్లో. అంటే ఒక శాసనసభ్యుడిగా నేను ఇక్కడికి వచ్చాను, ఇది ఎస్సీ కాన్స్టిట్యున్సీ కాబట్టి నేను ఇక్కడికి వచ్చి ఇల్లు కట్టుకుని ఇక్కడ స్థిరపడాలనే ఉద్దేశంతో ఇల్లు కట్టుకుంటే ప్యాలెస్ కట్టుకున్నానని మాట్లాడతారు. 300 గజాలు ఎంత ప్యాలెస్ కడతారండి? ఒకసారి పామర్లో ఈరోజు స్థిరంగా ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను ఆదరించారు అని చెప్పి నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను. నేనేం ఆస్ట్రేలియాలో 10 కోట్లు పెట్టి ఇల్లు కట్టట్లా. ఆ 10 కోట్లలో ఆస్ట్రేలియాలో ఇల్లు కూడా ఏంటో కూడా నేను త్వరలో చూపించే కార్యక్రమం చేస్తా. నాకు ఈ పామర్ నియోజకవర్గ ఆస్తులు లేవు. నేను చేసేది వ్యాపారస్తుంది, నేను వ్యాపారం చేసుకుంటాను. దానికి రకరకాలుగా ఆపోదిచ్చి ఏదో నా కుటుంబం గురించి మాట్లాడి, నా గురించి మాట్లాడి, ఏంటి ఎవరి కుటుంబాలు ఏంటి చరిత్రలో ఏంటో అందరికి తెలుసు. రాజకీయంగా ఎదుర్కో. నాకున్నది పామర్లో ఒక 20 సెంట్లు స్థలం. అది కూడా ఏదో ఇల్లు కట్టుకుందామని అప్పుడు ఆఫీస్ కోసం ఇది కొనుక్కున్నా. అదేవిధంగా ఇల్లు కట్టుకున్నాను. ఆ ఇల్లు కూడా ఆ 300 గజాలు నేను కొనుక్కుని ఇక్కడ ఒక సేటు గారి దగ్గర కొనుక్కున్నాను. ఆ సేటు గారు నాకు రిజిస్టర్ చేశాడు. ఇవన్నీ కూడా ఏదో మాట్లాడి గాలిలో నన్నేదో అణగదొక్కేద్దాం అనుకుంటే అది మీరు చేసే తప్పులు. రోజు ప్రతిపక్ష నాయకుడిగా మీ తప్పుల్ని ఎత్తి చూపే కార్యక్రమమే నేను చేస్తాను. అట్లాగే ఈ ప్రాపర్టీని పూర్తిగా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసే వరకు కూడా పోరాటం చేస్తాం. ఈరోజు మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నా, అధికారులకు తెలియజేస్తా ఉన్నా. ఈ 40 ఫీట్ల రోడ్డు ఎందుకు వేశారో, ఈ 40 ఫీట్ల రోడ్డు ఏ వెంచర్ కోసం వేశారో అది చూడండి. అక్కడ ఆ వెంచర్ని అమ్మడం కోసం విజయవాడ వాళ్ళకి ఇక్కడ టీడీపీ నాయకులు కుదరవల్లి ప్రవీణ్ కుమార్, ఈ గణేష్ కలిపి ఆ 7.5 ఎకరాలు వాళ్ళకి డెవలప్మెంట్కి ఇచ్చారు. రియల్ ఎస్టేట్ డెవలప్ అవ్వాలి. వాటి గురించి నేనేం మాట్లాడలేదు. వీళ్ళు అవినీతి చేస్తా, వీళ్ళు మాట్లాడతా, ఎదుటి వాళ్ళని మాట్లాడడం అనేది అది ఎంతవరకు భావ్యమో మా మీడియా సోదరులు అందరూ ఆలోచించాలి. పామర్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పి మనం చేస్తున్నాం. అదేవిధంగా పోయిన సంవత్సరం అంతా పూర్తిగా మట్టితో వేశారు. అంతా కూడా రోడ్డు వేసారండి. 40 ఫీట్ రోడ్డు వేశారు. ల్యాండ్ అంతా ఇది ఎన్నో 9 ఎకరాలు ఎంత ఉంటుంది నాకు కరెక్ట్గా ఐడియా లేదు. దర్గా భూమి. ఇవన్నీ ఇవన్నీ కూడా మీకు కాగితాలు ఇస్తాను నేను. వక్స్ బోర్డుకి సంబంధించినటువంటి దర్గా భూమి వాళ్ళు అనుభవించి చట్ట ప్రకారం నాకు తెలిసినంత వరకు నేను కొంచెం ఈ రియల్ ఎస్టేట్ ఈ భూములకు సంబంధించిన వాళ్ళని కనుక్కున్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, ఒక లీగల్ ఒపీనియన్ లాయర్ని కనుక్కున్నప్పుడు, సార్ అది దర్గా ల్యాండ్, ఆ దర్గా ల్యాండ్లో ఎటువంటి యాక్టివిటీస్ చేయడానికి లేదు. దర్గాకి సంబంధించి వాళ్ళు మెయింటెనెన్స్ కోసం వ్యవసాయం చేసుకోవాలి. అదేదో పర్మనెంట్గా ఆక్రమించేసి ఏదో 99 ఇయర్స్ లీజుకి రాసుకున్నాం. అవి రాసుకుని వీళ్ళు ఎవరండి? చట్టాన్ని చేతిలో తీసుకునే వాళ్ళు 99 ఇయర్స్కి తీసుకునే వాళ్ళు ఎవరైతే ఆ వారసులు ఉన్నారో వాళ్ళకి లీజ్ ఇచ్చి అది మెయింటైన్ చేయమని చెప్పారు. వీళ్ళకి లీజ్ ఇవ్వమని చెప్పలా. వీళ్ళ మెయింటెనెన్స్ కోసం కాదు, ఈ తెలుగుదేశం పార్టీ మెయింటెనెన్స్ కోసం కాదు, దర్గా మెయింటెనెన్స్ కోసం చేశారు. అట్లాగే ఇది ఎంత దారుణమైన విషయం. ఈ విషయాలన్నీ పామర్లో ఇలాంటి విషయాలు కోక్కొల్లలు. అదేంటంటే అనిల్ కుమార్ ఇల్లు కట్టుకున్నాడు, ప్యాలెస్ కట్టాడు. ఈ ప్యాలెస్లు కట్టుకున్నారు. ఇక్కడ రమ్మన్నా నా ఇల్లు చూపిస్తే మీ అందరికి ఒక రోజు సరదాగా రండి మా ఇంటికి వచ్చి చూడండి. అది ఇరుకు సందులో నేను 300 గజాలు ఇల్లు కట్టుకున్నా. అంటే ఇల్లు కట్టుకోకూడదు. ఇక నాకు ఆ మాటలు రావు. నాకు ఆ మాటలు రావు. ఎప్పుడు కూడా నేను ధైర్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ప్రకారం నాకు ఈ పామర్లో నాకు అవకాశం వచ్చింది. ఆ అవకాశం ప్రకారం 5 సంవత్సరాలు నేను చేయాల్సింది చేశాను. నాకు తెలియకుండా కొన్ని చిన్న లోపాలు జరిగినాయి, నాకు తెలియదు. కానీ నేను ఎప్పుడు తప్పు చేయలేదు. దయచేసి ఇవన్నీ నేను రోజు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను 10 సంవత్సరాలు అయింది ఈ ప్రాంతంలోకి వచ్చి. మీ అందరికీ ఒకటే మనం చేస్తా ఉన్నా, ఇలాంటి విషయాలు
ఈ ప్రాంతంలో కోకొల్లలు, ఆ కోకొల్లలు అయినటువంటి విషయాలను తప్పకుండా బయటపెట్టి ప్రతిరోజు ప్రతిపక్ష జగన్మోహన్ రెడ్డి గారిని తిడతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఏం చేశారో మీ అందరికీ తెలుసు. ఒక వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చారు. అందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు అందే విధంగా, అందరి ఆత్మాభిమానం అందరికీ ఉండే విధంగా ఈరోజు అన్నీ కూడా తీసుకొచ్చారు. మీరు వచ్చారు, అన్నీ కూడా తీసేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ సంక్షేమ కార్యక్రమం చేశారు, తీసేశారు. అదేవిధంగా మీరు 2 సంవత్సరాలు అయింది, ఇప్పుడు వరకు ఒకరికి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం లేదు. కొత్తగా పెన్షన్దారులకి మా ప్రభుత్వంలో ప్రతి 6 నెలలకి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఇవన్నీ మాట్లాడుకుందాం మనం. ఆ సబ్జెక్ట్ అది కాదు కాబట్టి దీని మీద ప్రభుత్వం నేనేం చర్యలు తీసుకోవడానికి నేను అధికారిని కాదు కదా. అధికారుల దృష్టిలో రేపు సోమవారం నాడు కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి ఈ భూమిని హ్యాండ్ ఓవర్ చేసుకునే వరకు నా పోరాటం ఆగదని చెప్పి మనం చేస్తాం. ఏదో కోసూరులో చెప్తా ఉన్నారు, కాలువగట్లు కూడా తవ్వేశారు. అన్ని పేపర్లలో వచ్చింది. ఎంఆర్ఓతో మాట్లాడాం, వాళ్ళు ధైర్యంగా చేసే కార్యక్రమం లేదు. మట్టి కూడా అందరికి అవసరమే. కానీ నేను మొన్న సోమవారం కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ మట్టి అవసరాలు ఉంటాయి, నేను మట్టి అవసరం గురించో లేకపోతే ట్రాక్టర్ల వాళ్ళ గురించో లేకపోతే మట్టి తోలే వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు. మీరు ఒక రూల్ డిజైన్ చేయండి, ఫలానా దానిలో మట్టి తవ్వాలని చెప్పి మీరు పెట్టండి, మైనింగ్ పెట్టించండి. ఈ మధ్య కొత్తగా ఏఎంఆర్ సంస్థని, ఆ సంస్థ ద్వారా వీళ్ళు మళ్ళీ మట్టి తవ్వడానికి ఏదో ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఏఎంఆర్ సంస్థకి ఇచ్చినటువంటి జీవోలో, ఆ జీవో కాపీ కూడా మీకు అందజేస్తాను. వాళ్ళు మట్టి అమ్మడానికి వాళ్ళకి ఎటువంటి రైట్ లేదు. నేను చెప్పింది కలెక్టర్ గారికి, గ్రామ పంచాయతీలకి అవకాశం ఉంటే గ్రామ పంచాయతీలకి ఆదాయం వచ్చే విధంగా చూడండి. అదేవిధంగా మైనింగ్ ప్రభుత్వానికి కూడా ఆదాయం వచ్చే విధంగా చేయండి తప్ప ఎమ్మెల్యేలకి ఆదాయం, గణేష్కి ఆదాయం, ప్రవీణ్కి ఆదాయం అనేది ఒకసారి అది కరెక్ట్ కాదని చెప్పి నేను కలెక్టర్ గారికి చెప్పా. నేను రిప్రజెంటేషన్ కూడా ఇచ్చా. అదేవిధంగా ఎక్కడో రామనపూడిలో మట్టి వస్తే వీళ్ళంతా కూడా 2000, 3000కి వాళ్ళ మట్టి అవసరమే. రియల్ ఎస్టేట్ డెవలప్ అవ్వాలి, గ్రామం డెవలప్ అవ్వాలి, కానీ దానికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్ ప్రకారం చేయండి. అంతే తప్ప మా ఇష్టం వచ్చినట్టు తవ్వుతాం, మా ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే డెఫినెట్గా మేము పోరాటం చేస్తామని చెప్పి మనం చేస్తాం.